45 సంవత్సరాలు నా పెళ్ళి కానించి నా ఎన్ని కప్పుకుంటున్న కానించి నా గొడవలో పెట్టి ఇప్పుడు వల్ల 40 ఏళ్ళ నుంచి ఇల్లు అక్కడ తీసుకోవడం లేదు నాన్న లేదు లేక ఇప్పుడు రేట్లు కానీ కొనుక్కొని వేరే వాళ్ళ బారకేసుకొని పోలీసు వాళ్ళ పహార మధ్య నడుస్తూ ఉన్నది. ఇట్లా ఏ ఊర్లకు పోయి చూసినా కానీ ఇదే కథ ఉన్నది. నిన్న మొత్తం ఏ ఊర్లో చూసినా ఇదే కథ ఉన్నది. అందుకే మరలవాడ తెలంగాణ అని పెట్టాం. ఏ ఊర్లో ఈ ఊర్లో ఆ ఊర్లో అని కాదు, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ సభలో ఇదే కథ. తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువ లేం గారు అనేది అర్థమైంది అన్నట్టుతోటి. ఇంకా ఇప్పుడు పెట్టాలి రేవంత్ రెడ్డి, ఇప్పుడు పెట్టాలి సర్పంచ్ ఎన్నికలు. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటుర్రు. ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఎన్నికలు పెడతావా, సర్పంచ్ ఎన్నికలు పెడతావా, జిహెచ్ఎంసీ ఇంకా జిహెచ్ఎంసీ కూడా పెట్టాలి. ఇట్లానే నువ్వు ఈ గ్రామ సభలు పెట్టినట్టు బస్తీ సభలు కూడా పెట్టు. హైదరాబాద్లో ప్రధానంగా హైడ్రా ఎక్కడెక్కడైతే కూలగొట్టిందో, మూసి పరివాహక ప్రాంతంలో ఎట్లయితే నీ బుల్డోజర్లు పోయి కూలగొడతా ఉన్నాయో ఆ ప్రాంతంలో నువ్వు పెట్టిట్లా ఏంటివి ఈ బస్తీ సభలు పెట్టు. ఊర్లలో గ్రామ సభలు పెట్టినట్టు ఇక్కడ కూడా బస్తీ సభలు పెడితే ఇక నీకు అప్పుడు అక్కడ తీన్మారు, ఇక్కడ ఇంకా మిగతా మార్లు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చార్మారు, పాంచ్ మార్లు ఏమేమి మ్యూజిక్లు ఉంటాయి అలా అవన్నీ నీకు మ్యూజిక్ 2 సైడ్కి వెళ్ళి వాయిస్తూ ఉంటారు. సో కాబట్టి గ్రామ సభలలో నీకు బాగా సరిపోయింది. ఇప్పుడు బస్తీ సభలు పెట్టాలి. నెక్స్ట్ ఇంకా నువ్వు బస్తీ సభలు పెడితే మంచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నారు ప్రజలు ఇక ఎన్నికలు ఇప్పుడు పెట్టి సార్ రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు పెట్టి సార్, నువ్వు ఇవ్వకపోతే కానీ ఇక జర్ర మా ఆత్మసంతృప్తన చేసుకుంటాము, మా ఈగో అన్న సాటిస్ఫై చేసుకుంటాము. జర్ర ఇప్పుడు నువ్వు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ గుర్తు ఏడ కనపడుతుందో ఆ గుర్తు మీద బట్టి బలంగా గుద్దుతాం. మామూలు గుద్దాము, ఎట్లా బలంగా గుద్దాలంటే ఆ గుర్తు మొత్తం పక్కన అలిగిపోవాలి, ఆ రేంజ్లో గుద్దుతాము అని చెప్పేసి ప్రజలు ఇట ఉవ్వులు ఉడుతూ ఉన్నారు. పెట్టు సార్ పెట్టు, ఎన్నికలు పెట్టు ఎప్పుడని. సర్పంచ్ ఎన్నికలు అంటే సరే పార్టీ గుర్తు ఉండదు, కానీ జిహెచ్ఎం మన జెడ్పీటీసీ ఉంటాయి కదా, జెడ్పీటీసీ టైంలో పెట్టండి. ఇప్పుడు పెడితే నీకు ఏ రకంగా అది చేయాలనో అది చేసేటువంటి ప్రయత్నం ప్రజలు రెడీగా ఉన్నారు. రైతు భరోసా ఇచ్చినందుకు నువ్వు అడగ ముందుకే 2 సార్లు రైతు భరోసా ఇస్తవి, 3 సార్లు ఇస్తవి. అది ఇచ్చినందుకు రైతులు మీ మీద కృతజ్ఞత చూపించుకోవడానికి రెడీగా ఉన్నారు. నిరుద్యోగులు కూడా 46 జీవో వాళ్ళు, అలాగే గ్రూప్ 1 నిరుద్యోగులు 29 జీవో తెచ్చినందుకు మిగతా బెటాలియన్ వాళ్ళు, పోలీస్ బెటాలియన్ వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవకు అన్ని లబ్ధి పొంది ఉబ్బి తబ్బిబ్బి అయిపోతా ఉన్నారు వాళ్ళందరూ. సో కాబట్టి మీరు ఇప్పుడు అర్జెంటుగా ఈ పంచాయతీ ఎన్నికలు పెట్టుర్రి, జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టుర్రి, మన జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టుర్రి. ఈ పెట్టడం వల్ల మీకు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇస్తేందుకు తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఉవ్విలూరుతా ఉన్నారు. రైతు భరోసా దెబ్బ ఏందో, రైతు బంధు దెబ్బ ఏందో, రైతు దెబ్బ ఏందో, పేద ప్రజలను నమ్మించి మోసం చేస్తే ఏ రకంగా వాళ్ళు రుచి చూపిస్తారో రేపటి ఎన్నికల్లో మీకు చూపించేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు అద్భుతంగా సేవలు చేస్తే అద్భుతంగా మీకు ఓట్లేస్తారు. ఇప్పుడు అన్ని బ్యాలెట్లు కదా, ఇంతకుముందుకు అవైతేనేమో ఏమంటారు ఈవీఎంలా, మిషన్లా. నువ్వు మరిగా నువ్వు మోడీ కుమ్మక్క ఎవరిని కొత్తుకున్నాగా నాకే పడాలనుకున్నారో మరేమో తెలియదు, కానీ ఎంపీ ఎన్నికలల్లా అప్పుడు పంచుకున్నారు మీరు ఒట్టి ఉంచినట్టు. కానీ ఇప్పుడు అన్ని పేపర్లు కదా, ఇప్పుడు మీ భాగవతం మొత్తం బయట పడుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఇవి పెట్టాలి, పెడితే అర్థమవుతుంది. ఎన్నికలు పెట్టాలని ప్రజలు కోరుతా ఉన్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు.